నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉగాది కానుకగా వచ్చింది అని అందరూ ఏదైతే అనుకుంటూ ఉన్నారో, సో దీని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అసలు రివ్యూ ఎట్లా ఉంది, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్, సో చాలా వెయిట్ చేశారు మూవీ కోసం. ఎట్లా ఉంది అసలు, కలెక్షన్ ఎట్లా ఉంది సార్? అంటే ఆల్రెడీ మన రివ్యూ గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పాన్ ఇండియా సినిమా కాదు, అది ఓన్లీ తెలుగు సినిమాగానే రిలీజ్ అయింది. దాని బడ్జెట్ కూడా వెరీ లిమిటెడ్ బడ్జెట్, 150 కోట్ల లోపలే. 120 కోట్లు అంటున్నారు, కొంతమంది 150 కోట్లు అంటున్నారు. ఏదైనా 150 మార్క్ దాటిపోలేదు. ఎందుకంటే దాంట్లో ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు స్టార్ లేరు. శ్రీలీల, రాశికన్నా పెద్దగా కాబట్టి అంత ఎక్కువ బడ్జెట్ అయ్యే అవకాశం కూడా లేదు. సో ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బాగానే అయింది. మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు కలిపి దాదాపు 105 కోట్ల వరకు అయిందని చెప్తున్నారు. సో ఇది నెట్ కలెక్షన్లు ఎంత ఉన్నాయి, లేకపోతే మొత్తంగా మనకి గ్రాస్ ఎంత రావాలి అంటే ప్రీ థియేటర్ బిజినెస్ వచ్చి ఓవరాల్గా వరల్డ్ వైడ్ తీసుకుంటే 127 కోట్ల బిజినెస్ అయిపోయింది. అంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. ఇది కాకుండా మనకి నెట్ఫ్లిక్స్ రైట్స్ ఉంటాయి, తర్వాత శాటిలైట్ రైట్స్, ఇవన్నీ డిజిటల్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రొడ్యూసరు సేఫ్, ఆల్రెడీ సేఫ్ అనమాట సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నా. సో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత ఉండబోతాయంటే శాక్నిల్కు ఎస్టిమేషన్ ప్రకారం ఫస్ట్ డే 50 నుంచి 60 కోట్లు నెట్ వచ్చే అవకాశం ఉందని శాక్నిల్కు ప్రిడిక్షన్ అనమాట. ఇప్పటి వరకు మనం చూసిన టైంకి శాక్నిల్కులో 9 కోట్ల కలెక్షన్ వచ్చింది ఆల్రెడీ. కాబట్టి ఇంకా ఇది మార్నింగ్ షోలు మాత్రం పడ్డాయి. కాబట్టి ఎక్కువగా ఇట్లాంటి వాటికి ఫస్ట్ షో సెకండ్ షోలకి ఎక్కువ ఉంటాయి కలెక్షన్లు. కాబట్టి ఇది 50 కోట్ల మార్క్ అయితే నెట్ మార్క్ అయితే దాటేస్తుంది. వరల్డ్ వైడ్ గా 200 crores గ్రాస్ రావాలి దీనికి. నాకు తెలిసి ఈజీగా 200 crores గ్రాస్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే సినిమాకి మంచి బజ్ అయితే వచ్చింది, కానీ సినిమాకి 2 ప్రాబ్లమ్స్. ఒకటేమో రివ్యూస్ బ్యాడ్ గా ఉన్నాయి. నేను కూడా సినిమా చూసాను, అంత గొప్పగా లేదు. ఫస్ట్ హాఫ్ బోరు, సెకండ్ హాఫ్ పరమ బోరు అన్నది చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే. సో అందువల్ల ఓల్డ్ ఇది పవన్ కళ్యాణ్ ఏం అనడానికి లేదు. పవన్ కళ్యాణ్ అనాలంటే ఇలాంటి స్క్రిప్ట్, ఇలాంటి డైరెక్టర్ ని ఎన్నుకోవడానికి పవన్ కళ్యాణ్ తప్పు పట్టచ్చు. అదర్వైజ్ సినిమాలో పవన్ కళ్యాణ్ అనడానికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడు, బాగున్నాడు. దీనికి నెంబర్ ఆఫ్ డేట్స్ కూడా ఎక్కువ ఇచ్చాడు. మామూలుగా ఆయన 20-25 డేస్ ఇచ్చేది, దీనికి 45 డేస్ ఇచ్చాడని చెప్తున్నారు. సో కష్టపడ్డాడు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్, అది కనబడుతుంది. దీంట్లో కల్ప్రిట్ ఎవరంటే హరీష్ శంకరే. హరీష్ శంకర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ సినిమా విషయానికి వచ్చేసరికి ఆ ఓల్డ్ పాత టెంప్లెట్ ని పట్టుకున్నాడు. అట్లాగే స్క్రీన్ ప్లే రైటర్ అన్న కాంటెంపరీగా పెట్టుకోవాల్సింది మళ్ళీ దశరథన్ పెట్టుకున్నాడు, అతను కూడా ఓల్డ్ స్టైలు. సో ఇద్దరు కలిసి ఒక పరమ ఓల్డ్ టెంప్లెట్ లో పరమ బోరింగ్ స్క్రీన్ ప్లేతో ఇచ్చారనమాట మనకి. అందువల్ల దాంట్లో హైలైట్ ఏమీ లేవు. సాంగ్స్ గొప్పగా హైలైటా లేవు, స్క్రిప్ట్ భలే ఇంట్రెస్టింగ్ ఉంది, ఆ ఎపిసోడ్ బాగుంది, ఈ ఎపిసోడ్ బాగుంది అనేది దానికి ఏం లేదు. పరమ అలాగా వెళ్తుంది. అందువల్ల కలెక్షన్లు ఈ 3 రోజుల తర్వాత డ్రాప్ అయిపోయే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. రెండోది దురంధర్ 2 అనే బడ్జ్ మామూలుగా లేదు. అది అసలు ప్రీ కలెక్షన్లే మామూలుగా అసలు దుమ్ము దులిపేశాయి. అట్లాంటిది దాంతో ఇది పోటీ పడే పరిస్థితి లేదు. కాబట్టి చాలా మంది దురంధర ఇది అనుకున్నప్పుడు, దురంధర ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ కూడా బాగొచ్చు, ముఖ్యంగా తెలంగాణలో అందరికి హిందీ వచ్చు. కాబట్టి పైగా ఈ మధ్య అన్ని సబ్ టైటిల్ కూడా వేస్తున్నారు. కాబట్టి దురంధర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది ఫస్ట్ సినిమా కూడా పెద్ద హిట్ అయింది, మనకి 1000 crores దాటేసింది. కాబట్టి ఇది అవుతుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా దురంధర్ని విపరీతంగా పొగిడేశారు. ఇంకా రామ్ గోపాల్ వర్మ అయితే ప్రపంచ సినిమాలన్నీ సీరియల్స్ దీని ముందు అన్న టైప్ లో ఆయన ఇస్తే ఏదైనా ఎక్స్ట్రా అట్లా ఇచ్చేస్తారు. ఆయనకి ఏంటంటే మిడ్ గా రౌండ్ ఉండదు, బాగాలేదా లేకపోతే ఎక్స్ట్రాడినరీ, అంతేగాని ఓకే బాగానే ఉందంటే కోపం వస్తుంది, న్యూట్రల్ నచ్చదు ఆయనకి. కాబట్టి ఆయన లేపేశాడు. పైగా ఆయన ఒక రకంగా శిష్యుడు డైరెక్టర్ ఆదిత్య, కాబట్టి ఆయన లేపేస్తాడు. నచ్చి ఉండే అవకాశం కూడా ఉంది, జనాయన్ గానే ఇచ్చి ఉండొచ్చు. అలాగా ఇప్పుడు దాంతో పోటీ. కాబట్టి కలెక్షన్లు అయితే ఇప్పటికి చెప్పలేము. గ్రాస్ అయితే 85, నెట్ అయితే 50 దాకా ఈ రోజు
ఫస్ట్ డే ఉంది. Mm. సో రేపు సాటర్డే సండే వీకెండ్ కాబట్టి ఆల్రెడీ బుక్డ్ అయితే బాగున్నాయి. Mm. ఇప్పుడు మనకి నేను ఇందాకే చూసాను బుక్ మై Book My షోలో 25,041 ఓకే, పర్ అవర్ కి ట్రెండింగ్ లో ఉంది. పర్వాలేదు సార్. సో ఆ రకంగా ప్రొడ్యూసర్ సేఫ్, బయర్స్ కూడా సేఫ్ అవుతారండి ఈ Mm. సినిమాకి. అంటే పవన్ కళ్యాణ్ మెయిన్ కావాల్సింది అదే కదా సార్. అదైతే గ్యారంటీ. Ah. బయర్స్, ప్రొడ్యూసర్స్ Ah. సేఫ్ సైడ్ ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ మార్కెట్ కి ఏమి ఇబ్బంది. పవన్ Okay. కళ్యాణ్ కూడా ఏంటంటే తను మిగతా హీరోల్లాగా ఏదో పాన్ ఇండియా తీయాలి Expectations అవేమి లేదు. Ah. అతనికి ఏంటంటే మెయిన్ పాలిటిక్స్, Mm. సినిమాల నుంచి కూడా ఇన్కమ్ ఉండాలి, పార్టీని నడపాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి. రెండోది ఫ్యాన్స్ సినిమాల నుంచి దూరం అయితే ఫ్యాన్స్ కూడా దూరం అవుతారు. అవును. వాళ్ళ అన్నకి అదే జరిగింది. పవన్ కళ్యాణ్ మనం గమనిస్తే అవును, ఆయన గుణపాఠాలన్నీ వాళ్ళ అన్న లైఫ్ నుంచే నేర్చుకుంటూ వచ్చాడు. అక్కడ ఏం చేశారు ఇక్కడ అక్కడ చేయట్లే. పవన్ అంటే అన్న ఏం తప్పులు చేశాడు, దానివల్ల ఆయనకి ఏ నష్టం జరిగింది, Ah. మనం ఏ తప్పులు చేయకూడదు. అట్లాగే అన్నలో ఉండే పాజిటివ్ అంశాలు కూడా Mm. అలాగా రెండు వైపుల నుంచి నెగిటివ్ లెసన్స్, పాజిటివ్ లెసన్స్ చిరంజీవి నుంచే పవన్ కళ్యాణ్ మేజర్ గా కొన్ని తీసుకుంటూ lessons వచ్చాడు. అవును. అలాగే అప్పుడు చిరంజీవి దూరం అయిపోయాడు ఫ్యాన్స్ కి, రాజకీయాలు అని చెప్పి. రాజకీయాల్లో ఏమో సాధించింది లేదు, అవును. ఇటు సినిమాలో ఫ్యాన్స్ దూరం అయ్యారు, మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ అందుకని తెలివిగా ఏం చేస్తున్నాడంటే గ్యాప్ రాకుండా చూసుకుంటూ Mm. ఫ్యాన్స్ ని ఆనందింపజేస్తూ అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా వస్తాయి కాబట్టి డబ్బులు కూడా తీసుకుంటూ ఇలాగా ఆయన పొలిటికల్ కెరీర్ ని, సినిమా కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఏకైక రాజకీయ నాయకుడు ఇండియాలో పవన్ కళ్యాణ్. Mm. ఎందుకంటే విజయ్ చూడండి లాస్ట్ సినిమా అని చెప్పేసి దిగేశాడు అప్పుడే. అవును, ఇంకా అవును. ఆయనకి భవిష్యత్తు ఉందా లేదా ఏం చాలా తెలియదు. ఏజ్ కూడా చిన్నదే కదా సార్, ఇంకా చాలా ఆల్రెడీ చేయొచ్చు. సినిమాలు ఆపేశాడు. అవును. సో అందుకని పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా తెలివైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఎవరు Fan తెలివి base ని వదలలేదు. మన బలం ఏంటి, బలహీనత ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసుకోవాలి అవును. ఎప్పుడైనా. అంటే ప్రాక్టికల్ గా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా ముందుంటాడు. Mm. అందుకని ఈ కలెక్షన్ లో సినిమా కూడా ఆయన ఎట్లా ప్లాన్ చేసుకున్నాడంటే ఎవరికి నొప్పి తగలకుండా, అంటే ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉండాలి, Mm. నేను పెద్ద కష్టపడి నేను డేట్లు ఇచ్చి చేయలేను కాబట్టి తక్కువ డేట్లో అయ్యే కథగా ఉండాలి. Mm. అందుకని ఆయన త్రివిక్రమ్ని గైడ్ గా పెట్టుకొని జాగ్రత్తగా మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఎక్కువగా రీమేక్లు ఎందుకు ఉంటాయంటే మనకు ముందే బడ్జెట్ క్లారిటీ, మొత్తం డేట్స్ ఎంత ఉంటాయి, బడ్జెట్ ఎంత ఉంటుంది అన్నీ తెలుస్తుంది. రీమేక్లో ఉండే సౌలభ్యం దాన్ని మించిపోకుండా జాగ్రత్తగా చూసుకొని ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, నేను ఎక్కువ రోజులు లేకుండా సినిమా అయిపోవాలి Mm. అన్న పద్ధతిలో పెట్టుకొని ఇట్లా డైరెక్టర్ కూడా మరీ ఎక్కువ డిమాండ్ చేసే డైరెక్టర్ ఉండకూడదు. కొంచెం ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ అనుకో డబ్బులు కూడా తక్కువ ఇస్తాడు, అతను కూడా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు హిట్కి. ఇలాగా ఒక తెలివైన ప్యాకేజ్తో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కూడా అంతే. కాబట్టి ఈ సినిమా ఆయనకి ఏదో కళాఖండం తీయాలా ఇవన్నీ లేవండి. ఫ్యాన్స్ ఫస్ట్ టార్గెట్ ఫ్యాన్స్, రెండు టార్గెట్ మనీ. ఇది పవన్ కళ్యాణ్ టార్గెట్స్. ఈ టార్గెట్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇదేదో బ్లాక్ బస్టర్ అయిపోయి ఆయన కెరీర్ ఏదో బూస్ట్ అయిపోయి అదేమి అవసరం లేదు. అవేమి లేనప్పుడు తక్కువ పవన్ కళ్యాణ్ వైజ్ డెసిషన్ ఏంటంటే బడ్జెట్ తక్కువలో చేయడం. ఇవాళ ఎక్కువ మంది హీరోలు ఫెయిల్ అవుతున్నది ఏమంటే నీ మార్కెట్ ఎంత ఉంది, నువ్వు ఖర్చు పెట్టి ఇచ్చేది ఎంత అనేది ఒక తెలివి లేకుండా, మార్కెట్ ఏమో సమ్ ఎక్స్ ఉంటే ఖర్చు పెట్టిద్దాం, జడ్డు ఖర్చు పెట్టి ఇచ్చేసి నీకు కామెంట్స్ కూడా చూస్తున్నాను సార్, బాగాను రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారా బాబు, అసలు బడ్జెట్ అంతా సగం అక్కడే పోతుంది మేజర్ అదే. అందుకని పవన్ కళ్యాణ్ ఈ సినిమా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా టాక్ ఎలాగా ఉన్నా కొన్నోళ్ళు బాగుపడతారు, సినిమా తీసిన నిర్మాత ఆల్రెడీ సేఫ్, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో ఒక ఇబ్బంది ఏమంటే హరీష్ శంకర్ కి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇది హరీష్ శంకర్ ఫెయిల్యూర్ తప్ప పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ గానీ ప్రొడ్యూసర్ల ఫెయిల్యూర్ గానీ కాదు. ఎప్పుడు కాపీడ్ స్టోరీస్ లాగా అయిపోతే రొటీన్ ఫార్ములా స్టోరీ. ఆ ఫార్ములా స్టోరీలో కూడా ఏదైనా కొత్తదనం చూపిద్దామని లేకుండా ఓన్లీ హీరోని ఎలివేట్ చేయడం మీద, హీరో చుట్టూ డైలాగ్స్ రాసుకోవడం మీద, సీన్స్ అంతా కూడా హీరోని ఎలివేట్ చేయడం మీద మాత్రమే తీయడం వల్ల సినిమాకి నెగిటివ్ వచ్చింది. కానీ కలెక్షన్ రిఫ్లెక్షన్ అనేది కలెక్షన్ మీద 3 రోజులు అయితే పెద్దగా పడదు. మనకి మండే నుంచి మాత్రం ఖచ్చితంగా డ్రాప్ అవుతాయి, అదైతే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.